హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం పెన్షన్ లేటెస్ట్ అప్డేట్ గురించి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ముఖ్యమైన మార్పులు, కొత్త వెరిఫికేషన్ ప్రాసెస్, తొలగించబోయే పెన్షన్లు, కొత్త పెన్షన్ల రిజిస్ట్రేషన్ సమాచారం మొత్తం ఈ వీడియోలో అయితే నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రతి నెల 1వ తారీఖు పంపిణీ చేసే పెన్షన్లలో కొన్ని మార్పులు అయితే జరిగాయి. ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే పెన్షన్ పంపిణీ సమయం మార్పు. ఇప్పటి వరకు పెన్షన్లు ప్రతి నెల 1వ తేదీన ఉదయం 5 గంటలు లేదా 6 గంటల నుండి పంపిణీ చేయబడేవి. కానీ లబ్ధిదారులకు కలిగే అసౌకర్యం దృష్ట్యా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నూతన మార్పులను ప్రకటించారు. ఇకపై పెన్షన్ల పంపిణీ ఉదయం 7 గంటలు లేదా 8 గంటల మధ్య ప్రారంభమై సాయంత్రం 5 గంటల 30 నిమిషాలు లేదా 6 గంటల వరకు కొనసాగుతుందని ప్రకటించడం జరిగింది. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో వాలంటీర్లు ఇంటింటికి వచ్చి పెన్షన్లు అనేది పంపిణీ చేసేవాళ్ళండి. అయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనకు పెన్షన్ల పంపిణీ అనేది గ్రామ మరియు వార్డు సచివాలయాల సిబ్బంది అధికారులు ఎవరైతే ఉన్నారో వారైతే పంపిణీ చేస్తున్నారు. సో ఇక మీదటి నుంచి ప్రతి నెల 1, 2 తారీఖుల్లో ఉదయం 7 గంటల లేదా 8 గంటల సమయం నుంచి ప్రారంభమవుతుంది ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది. ఆ రోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలు లేదా 6 గంటల వరకు అయితే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది. సో ఎవరైతే 1వ తారీఖు పెన్షన్ తీసుకోరో అలాంటి వాళ్ళకి మరుసటి రోజు అంటే 2వ తారీఖు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది మళ్ళీ కొనసాగుతుంది. సో 1వ తారీఖు పెన్షన్ తీసుకున్నటువంటి వారు 2వ తారీఖు తీసుకోవచ్చు. అలాగే మనకి ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక కొత్త పెన్షన్ల రిజిస్ట్రేషన్స్ మరియు మార్పులు. కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు తప్పనిసరిగా ఈ నెల 13వ తేదీలోపు రిజిస్ట్రేషన్ను పూర్తి చేయాలి. మార్పులు చేయాలి అనుకునేవారు కూడా అదే సమయంలోపు అప్లై చేయాలి. మార్చి 1వ తేదీ నుంచి కొత్తగా అర్హత పొందిన వారికి పెన్షన్లు అందుబాటులోకి అయితే వస్తాయి. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఈ ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఆ యొక్క పెన్షన్ల రిజిస్ట్రేషన్ మరియు మార్పులు ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే కనుక మార్పులు అయితే చేసుకోవచ్చు. ఈ నెల 13వ తేదీ లోపల రిజిస్ట్రేషన్స్ అనేది మనం పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 1వ తారీఖు నుంచి కొత్తగా అర్హత పొందిన వారికి పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల వెరిఫికేషన్ మరియు తొలగింపులు. ప్రస్తుత ప్రభుత్వం అనర్హులైన పెన్షన్ లబ్ధిదారులను గుర్తించేందుకు 3వ విడత వెరిఫికేషన్ ప్రారంభించింది. ముఖ్యంగా ఈ సర్టిఫికేట్లను అధికారులు డాక్టర్ల సహాయంతో ఇంటింటికి వెళ్లి చెక్ చేస్తున్నారు. గత నెలలో 18,036 మంది పెన్షన్లు తొలగించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ యొక్క 18,036 మంది పెన్షన్ల తొలగింపు వెరిఫికేషన్ ప్రక్రియ కూడా ఇంకా కొనసాగుతుంది. ఫిబ్రవరి 1వ తేదీన తొలగించిన లబ్ధిదారులందరికీ నోటీసులు అయితే పంపించారు. వీరు తమ అర్హతను నిరూపించుకోవాలి. ఫిబ్రవరి 13 లోపల సంబంధిత అధికారులను సంప్రదించాలని చెప్పారు. కొత్తగా పెన్షన్లు పొందే విధానం చూసుకున్నట్లయితే కనుక భర్త మరణించినట్లయితే ఆ యొక్క లబ్ధిదారుని యొక్క భార్యకు విడో పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి మన యొక్క ఏపీ ప్రభుత్వం ఈ నెల అంటే ఫిబ్రవరి 15 లోపల అయితే పూర్తి చేయాలని కూడా సూచించారు. అలాగే అనర్హులను తొలగింపు పెన్షన్లు మళ్ళీ అనుమతించేది ఎవరు? వితంతు పెన్షన్లు, ఒంటరి మహిళా పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. కొందరు కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు గమనించినట్లయితే వారి యొక్క వయసును పెంచి రాసుకుని పెన్షన్లు పొందుతున్నట్లు గమనించారు. మన యొక్క ఏపీ ప్రభుత్వం పెన్షన్ పొందుతున్న వారికి కూడా రికవరీ చేస్తున్నారు. అలాగే కొత్త హౌసింగ్ స్కీమ్ రిజిస్ట్రేషన్ వివరాలు కూడా మనకు త్వరలోనే రానున్నాయి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి ఇది. సో మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.